అది వారి కలల ఇల్లు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న వేళ బంధుమిత్రుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ గృహప్రవేశ వేడుక జరుగుతోంది. కానీ ఆ సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. ఊహించని విధంగా ఓ రౌడీ గ్యాంగ్ ఆయుధాలతో ఇల్లాలు, పిల్లలు, వృద్ధులపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ దేవేందర్ నగర్లో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన బండారి అనిత శ్యామరావు అనే మహిళ బోడుప్పల్ దేవేంద్రనగర్ పరిధిలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలోనే తిరిగే ఒక గంజాయి బ్యాచ్ రౌడీ మూక సదరు ఇంటిని తమకు తక్కువ ధరకు విక్రయించాలని గతంలో అనితపై ఒత్తిడి తెచ్చింది. అందుకు ఆమె నిరాకరించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గృహప్రవేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇల్లు తమకు దక్కలేదనే కక్షతో రగిలిపోయిన స్థానిక రౌడీ గ్యాంగ్ పథకం ప్రకారమే గృహప్రవేశం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోకి దూసుకొచ్చిన దుండగులు అక్కడ శుభకార్యంలో ఉన్నవారిపై బూతులతో విరుచుకుపడుతూ కంటికి కనిపించిన వారినల్లా చితకబాదారు. అడ్డు వచ్చిన మహిళలు, చిన్నారులు, వృద్ధులను కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి భయంతో కేకలు వేస్తూ బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పక్కనే నివసించే ఒక సోషల్ మీడియా రిపోర్టర్ ఈ దౌర్జన్యాన్ని చూసి ఘటనకు సంబంధించిన వివరాలను పోస్టు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రౌడీ మూక సదరు రిపోర్టర్ కారును పూర్తిగా ధ్వంసం చేసి ఆయన ఇంటిపై కూడా దాడికి యత్నించారు. ఈ గ్యాంగ్ స్థానికంగానే ఉంటూ నిరంతరం గంజాయి సేవిస్తూ రౌడీయిజం చేస్తూ కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోందని, వీరిపై గతంలోనూ కేసులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటే ఇవాళ ఈ ఇంట్లో జరిగింది, రేపు ఇంకో ఇంట్లో జరుగుతుంది. దీనికి ఎవరు చేస్తున్నారు ఇది అన్నది తగిన చర్య తీసుకోవాలని నేను ఒక లీడర్ భార్యను కోరుతున్నా. ఎట్లా మాకు అప్పుడు లేదు, ఇట్లా ఈ 2-3 సంవత్సరాల మధ్యలోనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవరైనా చచ్చిపోయినా మా కాలనీలో మా బోడుప్పల్ లీడర్లు ఏ మనిషి చచ్చినా 5,000, 10,000 ఇట్లా చూసి పడేసిపోయినరు. కానీ ఇప్పుడు అలాంటి ఉద్దేశం కూడా వాళ్ళను గడ్డ మీదకి రానిస్తలేరు, మా చచ్చిన పీనుగని కూడా చూడనిస్తలేరు. అట్లా ఉంది ఈ కాలనీలో. న్యాయం లేదు. ఈ న్యాయం అన్నది చెయ్యాలి. వచ్చినప్పుడల్లా 40 మంది మేము వద్దని ఆపినందుకు మా మీద అటాక్ చేసిరు. వీడియో తీస్తున్నాము, వద్దు ఎందుకు కొడుతురు అంటే రాళ్ళ తీసుకొని కొడితే మా ఆయన ఫోన్ కింద పడితే ఫోన్ తీసుకురు, ఈ కార్ని కొట్టిరు, స్కూటీలని మొత్తం జంసం చేసిరు. ఇంతకుముందుకు 2-3 సార్లు జరిగింది కానీ మన దాకా రాలే, మాకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది. మేము 25 ఏళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి. కానీ మాకు న్యాయం కావాలి. మేము ఏమనక ముందుకే మమ్మల్ని అటాక్ చేసిరు. మమ్మల్ని ఎందుకు అటాక్ చేసిరు అని మాకు న్యాయం కావాలి. ఒక రౌడీ షీటర్ మరి ఏర్పడి రాత్రి ఒక గంజాయి గ్యాంగ్ తయారు చేసి గత 2-3 సంవత్సరాల సంది ప్రతిరోజు ఎవరు ప్లాట్ కొన్నా, ఎవరు ఇల్లు కట్టుకున్నా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళతో డబ్బులు గుంజుకోవడం, వాళ్ళు ఇవ్వకుంటే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. మీరు ఇటు ఇల్లు ఎట్లా కొన్నారు అని చెప్పి వాళ్ళ మీద విపరీతమైన దాడి చేసిన సందర్భం ఉంది. వారెంతటి వారైనా సరే దీని వెనుక ఎవరున్నా దీంట్లో కారకులైన ప్రతి ఒక్కరి పైన మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ఇప్పటికే 8 మందిని గుర్తించామని మేడిపల్లి సీఐ వివరించారు. వారిలో 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన 6 కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. అవసరమైతే ఈ దాడికి పాల్పడిన వారందరిపై కొత్తగా రౌడీ షీట్స్ తెరుస్తామన్నారు. వెంటనే మేము ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పెట్టినాం. దానికి సంబంధించి మనము వాళ్ళని అక్యూడ్లో అరెస్ట్ చేయడానికి ఒక 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. టీమ్స్ అంతా కూడా ఏరియాలనే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది దొరికిరని సమాచారం ఉంది. వాళ్ళని విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు అంబర్పేట నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు. మా ఏరియాలో మరి మాకు తెలియకుండా ఇప్పుడెప్పుడు వచ్చారని కొనుక్కున్న ఉద్దేశంతో జరిగింది. సో అంటారు కేసెస్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మేము యాక్షన్ తీసుకుంటాం. శుభకార్యంలో చొరబడి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన రౌడీ మూకలపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దేవేంద్రనగర్ కాలనీ వాసులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.